హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మా సోల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి కొత్త అభ్యర్థులకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అతి త్వరలో అంటే ఒక 2-3 రోజుల్లోనే డిఎస్సి ప్రాసెస్ మొత్తం కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే మరి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో మరి జోన్ లెవెల్లో ముఖ్యంగా ఆర్జేడీలు అంటే రీజనల్ జాయింట్ డైరెక్టర్స్ ఉంటారు, అలాగే డిస్టిక్ లెవెల్లో డిఈఓస్ ఉంటారు, డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్. అలాగే ఇకపోతే ఈ యొక్క డిఎస్సి నియామకాలకు సంబంధించి డిఎస్సి ప్రక్రియ మొత్తం చూసుకునే విధంగా ఈ నియామకాల్లో భాగంగా ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ జరగకుండా ఏ యొక్క అంశం కూడా లేట్ కాకుండా ఉండడం కోసం అని చెప్పేసి మరి ఆర్జేడీల స్థాయి నుంచి డిఈఓలు అలాగే ఏఎస్ఓలు ఏపీఓలు సూపరింటెండెంట్ల వరకు కూడా మరి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు కొన్ని మరి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది మీరు ఒకసారి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే ఈ నెల 31 అంటే ఆగస్టు 31 వరకు ఎంతమంది టీచర్లు రిటైర్డ్ అయిపోతున్నారో, ఎన్ని ఖాళీలు ఏర్పడుతున్నాయో ఆ ఖాళీల వివరాలన్నీ కూడా ఫ్రెష్గా 18వ తేదీ నాటికి సబ్మిట్ చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. ఇంకా అనేక అంశాలు అడిగారు. అవి ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే డిఎస్సి 2025లో నోటిఫై చేయబడినటువంటి పోస్టుల సంఖ్య అంటే ఏవైతే నోటిఫికేషన్లు ఇచ్చారో ఆ పోస్టులు అవి వాటికి సంబంధించిన వేకెన్సీలు ఏ నెంబర్ అయితే మనకి ఇవ్వడం జరిగిందో 16,347 పోస్టులకు సంబంధించి ఆ యొక్క పోస్టులన్నీ కూడా ఫిలప్ చేయడం కోసం అని చెప్పేసి ఖాళీలు ఫ్రెష్గా ఇప్పుడు ఈ నెల 31వ తేదీ అంటే ఆగస్టు 31 వరకు ఎంతమంది అయితే రిటైర్డ్ కాబోతున్నారో ఆ ఖాళీలు కూడా కలుపుకొని ఈ యొక్క ఖాళీల వివరాలు అనేవి తప్పనిసరిగా ఇప్పుడు 18వ తేదీ కల్లా ఆర్జేడీలు కావచ్చు, డిఈఓస్ కావచ్చు, ఏపీఓస్ కావచ్చు, అలాగే ఏఎస్ఓలు కావచ్చు, సూపరింటెండెంట్లు కావచ్చు, వీళ్ళంతా కూడా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వరకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా 18 కల్లా సబ్మిట్ చేయాలని చెప్పేసి స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ యొక్క ఖాళీలలో ముఖ్యంగా చెప్పుకోదగినటువంటివి ఏంటంటే ఈ యొక్క నోటిఫై చేయబడిన ఖాళీల సంఖ్యలో మేనేజ్మెంట్ వారీగా, కేటగిరీ వారీగా, మీడియం వారీగా అంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అనేది ఇప్పుడు ప్రస్తుతం అయితే అంత ఇంగ్లీష్ మీడియమే, ఒక రకంగా తెలుగు మీడియం పోస్టులు కాబట్టి ఫిలప్ చేసేది అవన్నీ కూడా అడుగుతారు. సబ్జెక్టు వారీగా కూడా ఖాళీలు సమర్పించాలని చెప్పేసి అడిగాడు. అందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆగస్టు 31, 2025 నాటికి అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్య ఇప్పుడు వరకు అందుబాటులో అంటే ఈ నెల ఆఖరి వరకు ఎన్ని ఖాళీలు అంటే 31 ఎందుకు పెట్టారంటే 31న ఈ నెలలో ఎవరైతే రిటైర్ కాబోతున్నారో వాళ్ళంతా కూడా 31న మరి రిటైర్ అవ్వడం జరుగుద్ది. కాబట్టి ఎవరైనా ఏ నెలలో ఎప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏ రోజు అయినప్పటికీ 31నే రిటైర్డ్ అవుతారు ఆ నెలలో. కాబట్టి ఈ నెల 31న ఎవరైతే రిటైర్డ్ కాబోతున్నారో ఆ ఖాళీలు కూడా వేకెన్సీలో చూపించాలని చెప్పేసి అడగడం జరిగింది. అవి కూడా మేనేజ్మెంట్ వారీగా, కేటగిరీ వారీగా, మీడియం వారీగా, సబ్జెక్టు వారీగా, పాఠశాల వారీగా అంటే ఆయా మండలాల్లో పాఠశాలల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది తెలియజేయాలని చెప్పేసి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన అంశం చెప్పాలి. ఇక్కడ డిఎస్సి 2025లో ఖాళీలను భర్తీ చేయడానికి ఇక్కడ మీరు చూడొచ్చు డిఎస్సి 2025లో ఖాళీలను భర్తీ చేయడానికి పాఠశాలను గుర్తించడం జరిగింది. అంటే పాఠశాల అంటే మీరు గమనించండి, కొత్తగా పోస్టింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రూరల్ ఏరియాలో అంటే రూరల్ ప్రదేశాలు అంటే ఎక్కడైతే మరి అటవీ ప్రదేశాలు కావచ్చు, లేకపోతే కొండల గుట్టల ఏరియాలో కావచ్చు, లేకపోతే ట్రైబల్ పీపుల్ ఉండే ప్రదేశాలు కావచ్చు, లేకపోతే సరైన రోడ్డు రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాల్లో ఏవైతే స్కూల్స్ ఉంటావో వాటిని 4th కేటగిరీ, 3rd కేటగిరీ స్కూల్గా వాటిని పరిగణిస్తారు. మరి కొత్తగా పోస్టింగ్ తీసుకునే అభ్యర్థులకి ఎవరైతే మనకున్నటువంటి కొత్తగా వచ్చిన జీవో ప్రకారం అయితే ఈ యొక్క కొత్తగా పోస్టింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకి ఈ 3, 4 ముఖ్యంగా 4వ కేటగిరీ ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. 4వ కేటగిరీలో అంటే దూర ప్రాంతాల్లో టీచర్లు ఎక్కువగా ఉండరు, ట్రాన్స్ఫర్స్ పెడితే వాళ్ళంతా కూడా వేరే ప్రాంతాలకి అంటే తమకు సౌకర్యాలు ఉన్నటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అయిపోతారు. కాబట్టి ఆ ప్రదేశాల్లో ఎప్పుడు కూడా ఖాళీలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ స్కూల్స్లో కూడా ఖాళీలు నింపబడి టీచర్స్ అందరూ ఉండి అక్కడ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ఆలోచించి ప్రభుత్వం ఏం చేద్దంటే ఎప్పుడైనా కానీ కొత్త పోస్టింగ్స్ ఇచ్చేటప్పుడు 4th కేటగిరీ, 3rd కేటగిరీ అభ్యర్థులు స్కూల్స్కే ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తారు. కాబట్టి మీరు పోస్టింగ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీకు 3వ తరగతి, 4వ తరగతి అంటే 3వ కేటగిరీ, 4వ కేటగిరీ స్కూల్స్లో ఉన్న ఖాళీలు మాత్రమే మీకు ముందుగా చూపించడం జరుగుద్ది. అక్కడ ఖాళీలు లేకపోతేనే 2nd కేటగిరీ, 1st కేటగిరీ చూపించడం జరుగుద్ది తప్ప ఇక మిగిలినవి మాత్రం ఖచ్చితంగా రూరల్ ఏరియాలో చాలా రిమోట్ ఏరియాలో ఉన్న స్కూల్సే మీకు చూపించడం జరుగుద్ది. కాబట్టి ఆ ఖాళీలు ముఖ్యంగా ఐడెంటిఫై చేయమని చెప్పేసి ఆర్జేడీల దగ్గర నుంచి, డిఈఓల దగ్గర నుంచి, ఏపీఓ, ఏఎస్ఓ దగ్గర నుంచి సూపరింటెండెంట్ల వరకు కూడా ఆ ఖాళీలన్నీ కూడా సమర్పించాలి. ఆ ఖాళీల వివరాలు సబ్జెక్టుల వారీగా, మేనేజ్మెంట్ వారీగా, మరి పాఠశాల వారీగా,
మరి లాంగ్వేజ్ వారీగా కూడా ఖాళీలన్నీ కూడా చూపించాలి. ఆ యొక్క 3rd కేటగిరీ 4th కేటగిరీ ఖాళీలన్నీ కూడా ఈ నెలాఖరు వరకు ఎన్ని ఖాళీలు కొత్త ఖాళీలు ఏర్పడుతున్నాయో ఆ ఖాళీలన్నీ కూడా చూపించాలని చెప్పేసి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ ఈ ఆర్డర్స్లో భాగంగా ఇంకొకటి ఉంది. ఏంటిదంటే బదిలీ చేయబడిన టీచర్లు రిలీవ్ కాకుండా ఇంకా అయ్యే పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారు. అంటే మొన్న రీసెంట్గా ట్రాన్స్ఫర్ జరిగినప్పుడు ఏ స్కూల్స్లోనైనా కానీ చాలామంది టీచర్స్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. ట్రాన్స్ఫర్ అయ్యే క్రమంలో ప్రభుత్వం ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా ఆ టీచర్స్ని రిలీవ్ చేయమని అడగదు. ఎందుకని కారణం ఏంటంటే అక్కడ 2 టీచర్లు ఉన్నారనుకోండి, 2 ట్రాన్స్ఫర్ అయిపోయారు అనుకోండి, ఆ సబ్జెక్టు ఖాళీ ఏర్పడిపోద్ది. కాబట్టి అక్కడ 50% సబ్జెక్టు టీచర్లు ఉండే విధంగా జాగ్రత్త పడద్దు అనమాట ప్రభుత్వం. మరి అట్లా ఇద్దరుంటే ఒకరు సీనియర్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది, కానీ ట్రాన్స్ఫర్ అయ్యి రెండో వ్యక్తి ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా అతను రిలీవ్ అవ్వడానికి అవకాశం ఉండదు. కొత్తగా వేరే టీచర్ అక్కడికి వచ్చేంతవరకు కూడా ఆ సబ్జెక్ట్ టీచర్ వచ్చేంతవరకు కూడా ఆ యొక్క జూనియర్ ట్రాన్స్ఫర్ అయినటువంటి జూనియర్ టీచర్ని రిలీవ్ చేయరు. అటువంటి వాళ్ళు చాలామంది ఇంకా తమ యొక్క పాత స్కూల్లోనే ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు రిలీవ్ అవ్వాలంటే అక్కడికి వేరే టీచర్ రావాలి. కాబట్టి ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు కొత్త నియామకాల్లో భాగంగా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే టీచర్లు ఆ సబ్జెక్టులు వారీగా ఉంటారో వాళ్ళు ఆ యొక్క ఎక్కడైతే టీచర్లు ఇంకా రిలీవ్ కాకుండా ట్రాన్స్ఫర్ అయ్యి రిలీవ్ కాకుండా ఉన్నారో ఆ ఖాళీలు కూడా ఇప్పుడు చూపించాలని మరి ఆర్డర్స్లో పేర్కొనడం జరిగిందనమాట. ఒకటేంటి అంటే రిమోట్ ఏరియాలు అంటే 3వ కేటగిరీ 4వ కేటగిరీ స్కూల్స్లో ఉన్న ఖాళీలు చూపించాలన్నారు. ఇంకొకటి ట్రాన్స్ఫర్ అయ్యి రిలీవ్ కాకుండా ఉన్నటువంటి టీచర్ల ఖాళీలు చూపించమన్నారు. అవన్నీ కూడా సబ్మిట్ చేయమని చెప్పేసి అడిగారు. ఇంకొకటి కేటాయించబడినటువంటి 50% కంటే ఎక్కువ ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు, కేటగిరీ 4 కేటగిరీ 3 పాఠశాలలో మిగిలిన అవసరమైన ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చూపించాలని చెప్పేసి ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ వారీగా అంటే మున్సిపల్ కేటగిరీ, గవర్నమెంట్ స్కూల్స్, మండల పరిషత్ స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్ ఇవన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషను అలాగే ఈ యొక్క కార్పొరేషన్ ఖాళీలు మేనేజ్మెంట్ వారీగా కూడా మొత్తం అన్నీ కూడా 18వ తేదీ నాటికల్లా సబ్మిట్ చేయాలని చెప్పేసి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు మరి ఆర్జేడీలకు, డిఈఓలకు, ఏఎస్ఓలకి, ఏపీఓలకి అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంకా ఎవరో ఉన్నదంటే సూపరింటెండెంట్లకు కూడా 18వ తేదీ నాటికి ఈ ఖాళీల వివరాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు అడగడం జరిగింది. కాబట్టి మెరిట్ లిస్టు కూడా ఈ 2 రోజుల్లోనే వచ్చే ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా ఉంది. ఎటువంటి ఆటంకాలు లేకపోతే కంపల్సరీగా ఈ 2-3 రోజుల్లోనే ఈ యొక్క మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది. ప్రాసెస్ వెంటనే స్టార్ట్ అయిపోద్ది. 1:1 రేషియోలోనే అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుద్ది. కాబట్టి ఇంకా దాంట్లో ఏ తికమక ఉండదు, ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఒక పోస్ట్కి ఒక అభ్యర్థి రావడం జరుగుతుంది. వాళ్ళకి వెంటనే వెరిఫికేషన్ కూడా ఈజీగా అయిపోద్ది. 2-3 పోస్టులకి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేయడం జరగదు కాబట్టి వెరిఫికేషన్ లేట్ కాదు. తప్పనిసరిగా వెంటనే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోద్ది. 1 or 2 డేస్లోనే ఆ ప్రాసెస్ నియామకాలు కూడా జరిగిపోయే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.